సో ఈరోజు నా బర్త్డే అనమాట. విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు నా బర్త్డే కాబట్టి సర్ప్రైజ్ అనమాట. ఇప్పుడు 12 అవుతుంది టైము. మా వాళ్ళు సర్ప్రైజ్ చేయడానికి వచ్చినారనమాట, మా ఆయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా. ఇంకా నేనైతే రెడీ అయిపోయినా. అసలు ఏం సర్ప్రైజ్ అయింది అనేది చూద్దాము. నాతో పాటు మీరు కూడా చూడండి. ఓకే, ఏం చేస్తుంది పాపని కూడా తీసుకురా. కష్టపడి కట్టెలు కొట్టి అది కొట్టి ఇంకా పడుకోలేదు. ఏం చెప్తుంది బాబు Happy Happy birthday to you. Surprise! Surprise! Happy birthday to you, dear Chandra. Happy birthday to you. Hey, ఈ రమేష్ ఉట్టి కొట్టలేడు గట్టిగా. ఎప్పుడో పండుగ లేదు. నీ బర్త్డే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పాపకి నీ బర్త్డే కూడా వస్తుంది బిడ్డి. ఏడుస్తాయి అప్పుడు ఏం లేదు. హ్యాపీ బర్త్డే. సర్ప్రైజ్ అన్నావు కదా, ఇదేనా సర్ప్రైజ్? ఇదే సర్ప్రైజ్. కేక్ కట్ చేయమంటే మామూలు మాటనా? 12 వరకు పాప, నేను, ఇగో మీ మామ, ఇగో మీ అన్న, ఇగో మీ ఇంకో అన్న, మీ డాడీ అందరు మేలుకొని ఉన్నాము. మరి అంతవరకు సర్ప్రైజ్ కావాలంటే ఏంది? ఏంద్రా అదే సర్ప్రైజ్ కాకుండా ఇంకేంది మరి ఇది? సరే మరి గిఫ్ట్ ఏది? గిఫ్టా? గిఫ్ట్ కూడా ఇదేనే. కేక్ కట్ చేయడమే పెద్ద అది. మమ్మీ నువ్వు పనుకోవా ఈరోజు? పండుకోదు. ఏంటి ఇప్పుడు 12 అయితే టైం అయినా గానీ నా బర్త్డే అని చెప్పి పండుకోలేదు కదా. హ్యాపీ బర్త్డే లేదు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. సరే సరే కొట్ట అన్నప్పుడు గిఫ్ట్ ఏది? గిఫ్ట్ గిఫ్ట్ వస్తుంది. ఎప్పుడురా? హ్యాపీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. సరే ఇక ఈ వీడియో అయిపోయింది. ఇంతే, బాయ్. ఇంతే కదా సర్ప్రైజ్. కాల్ చేసి పెద్ద సర్ప్రైజ్ ఈ రాజు కూడా నీకు ఇవ్వడే సర్ప్రైజ్ ఇచ్చింది. ఇదే సర్ప్రైజ్. కేక్ కటింగ్ చేస్తుంది దానికంటే ఎక్కువనా? నువ్వేం ఎక్స్పెక్ట్ చేసినావు మరి? సరే సరే ఇక నేను పోతున్నా. మరి ఎందుకు నేనేమో ఊహించుకున్నా. సరే ఇక నేను పోతున్నా. బాయ్. నేను ఇక రేపు వ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇంతే, ఒక కేక్, ఇగో ఈ క్రౌన్, రాత్రి గిఫ్ట్ కూడా లేదు. గిఫ్ట్ ఇదేనే. రాత్రి ఇప్పుడు కేక్ తీసుకొచ్చి కట్ చేయడమే అదే గిఫ్ట్. సరే ఇక సరే మరి బాయ్ చెప్పేసి. బాయ్ చెప్పేసే ఇక. సరే బాయ్. బాయ్ ఫ్రెండ్స్. ఇక ఫీల్ కాకలే, ఉంది సర్ప్రైజ్ ఉందిలే. కాకపోతే చిన్న ట్విస్ట్. ఏం ట్విస్ట్? ఐస్ బ్లైండ్ చేసుకోవాలి. ఇక్కడేనా? నాకు కొంచెం భయం అవుతుంది. అక్కడ దాకా అన్న తీసుకోవో. ఐస్ బ్లైండ్ చేసుకోవచ్చు. సో ఇది సర్ప్రైజ్ కాదు. సో వన్ ఆఫ్ ద మెంబర్ మా ఇంటికి వస్తున్నారు. సో వన్ ఆఫ్ ద మెంబర్ అంటే డాగా చూస్తావు కానీ సర్ప్రైజ్. సో వాళ్ళకి వెల్కమింగ్ చెప్తున్నాము.
సో మీరు కూడా వెయిట్ చేయండి, అదేందో మీరు కూడా వెయిట్ చేయండి. ఆ మెంబర్ ఎవరో మీరు కూడా కనుక్కోవాలి. మా ఫ్యామిలీలో మా హోమ్ కి వస్తున్నారు. సో బ్యూటిఫుల్ వన్, అది చాలా బ్యూటిఫుల్ వన్. మా పాపకి చాలా రిలేటెడ్ అది. పాపకి రిలేటెడ్ ఇక్కడనే బయటికి రా. కనిపిస్తలేదు కింద. చేయి పట్టుకో, ఇటు చేయి పట్టుకో, కింద చేయి పట్టుకో, కింద పట్టుకోవాలి. ఈ చేయి కింద పట్టుకో, కింద పట్టుకో. రా ఎంత దూరం అయ్యా? కూర్చో. కాదు కాదే సర్ప్రైజ్ అన్నా కదనే. సరే సరే ఏడికి ఏడికి ఏడున్నావు? ఆగవే, కార్లో కూర్చున్నావుగా. ఇంత దూరం ఎక్కడికి వెళ్తున్నాము? సర్ప్రైజ్ కి బియ్యం రెడ్డికి వెళ్తున్నామా? ఏం సర్ప్రైజ్ ఉంటది? ఫ్యామిలీ మెంబర్ అంటే నాకు తెలిసి కుక్కనే, డాగే ఇస్తాను. కానీ నాకు డాగ్స్ అంటే భయంగా. నువ్వు కంట్రోల్ చేస్తాలే. అంటే డాగేనా? మరి డాగ్ అన్నప్పుడు అక్కడే వేయచ్చుగా, ఇంత పెద్ద కళ్ళగంతలు కట్టి. ఎటు నేను తీయచ్చా కళ్ళు? ఇప్పుడు తీయనా? అబ్బా హ్యాపీ బర్త్డే టు యు. సర్ప్రైజ్ దగ్గర వచ్చేసినావు. మేము సర్ప్రైజ్ దగ్గర వచ్చేసినాం. అరే ఇది ఫినిష్ రాదు బాగా. సో ఇప్పుడు తినకి సర్ప్రైజ్ ఇస్తున్నా, అదే సర్ప్రైజ్. మీరు కూడా వెయిట్ చేయండి. ఇట్లా దగ్గర మీరు దగ్గర రావే, మధ్యలో రా, మధ్యలో రా. నాకు ఓకే చెప్తే ఇదే సర్ప్రైజ్. ఎవరిది కారు? మనది. ఇదే మన ఫ్యామిలీ మెంబర్. వెల్కమ్ వెల్కమ్. ఈ ఫ్యామిలీ మెంబర్ కాదా? కలర్ ఏంది? గోల్డ్ కలరా? ఈ కలరా? ఈ కలర్ కోసం స్పెషాలిటీ కూడా ఉందా? నీకు ఇది ఎవరికా? నాదేనా? ఇక పాపది. నాది కాదు, నాకు డ్రైవింగే రాదు. పాప కాదు, పాపకు సంబంధించిన కారు. అక్కడ ముందన ఎట్లుంది కారు? బాగుంది కానీ కలర్ ఏంటి వెరైటీగా ఉంది. నాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంది చెప్తా, దిగు. ఇదే నా సర్ప్రైజ్. దా నువ్వు కూడా రా. దా అదే సర్ప్రైజ్. సైడ్ తీసుకో. ఇక్కడికి రారాదు నువ్వు. ఆడ పట్టం లేదే, కంఫర్టబుల్ గా రాదు. కొత్త కారా? మరి నన్ను తీసుకోవాలి. సర్ప్రైజ్ ఇది. సర్ప్రైజ్. ఆ పాత కారు ఏం చేసినావు? పాత కారు పూజ కూడా చేపిస్తున్నావా? హ్యాపీ బర్త్డే, కంగ్రాచులేషన్. దేనికి? న్యూ మెంబర్ ఇన్ ద హోమ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓకే కూడా ఈ కార్ నచ్చిందా నీకు? నచ్చింది కానీ కలర్ ఏంది ఇట్లా గోల్డ్? దాని గురించి చెప్తా. మన పాపకి అందరు ఏమని పిలుస్తారు? బంగారు తల్లి. బంగారం అంటే ఏ కలర్? గోల్డ్. గోల్డ్ కలర్ అంటే మా ఇంట్లో ఎవరికి గోల్డ్ కలర్ కార్ లేదు, అందరు బ్లాక్, రెడ్, ఇంకేం తీసుకుంటారు అవే కలర్స్ ఉంటాయి. పాప కోసమే ప్రిఫర్ చేసిన కలర్. సో తనకి అందరు బంగారు తల అంటారు కాబట్టి బంగారమైన కలర్. సో తనకే ఈ కార్ డెడికేట్ చేస్తున్నాను. ఎట్లుంది సర్ప్రైజ్? ఇంప్రెస్ అయినావా లేదా? అయినా ఇంప్రెస్. పాప రాలేదు ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి. పూజ కూడా వేయించేసిండు నేను లేకుండా. అరే స్ప్రే స్ప్రే ఉంటే బాగుండు. ఈడు మొత్తం ఆడుకూరీలు ఇద్దరు. కేక్ కేక్ అట్లా
ఓకే 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 హ్యాపీ బర్త్డే టు యూ. వీడియో తీరా పండు. అరే ఏమైందిరా? తీసి జూమ్ 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 కర్ జూమ్ కర్. మూతికి తని పలుగుతాయి 3 రోజులు హాస్పిటల్ అరే రీల్ రీల్ రీల్. అట్లా కాదు తెచ్చుడు. ఏ బెలవ్ దూరం ఉన్నాయి అవి. ఇటు రా, ఇటు రా పండు. వద్దు వద్దు సరే ఒకటే పట్టు ఒక ఏ ఒకటి వద్దురా గెలుచుకు వస్తుందిరా. వచ్చి ఇచ్చేది పట్టు వద్దు అంతే అయిపోయింది. పేర్లు పడిపోయి 1 2 2 3 స్టార్ట్. వద్దు రెండు ఒకటే సార్ వద్దు డాబ్రీత్ పోయి సారీ. ఏమైంది 3 స్టార్ట్. డమ్మీ చైనా పిజ్జా ఇగో ఇది వస్తనే లేదు. అగో ఇది ఆను ఏది కింద పెట్టా కింద పెట్టా ఆను పట్టుకో అంత ఫ్లాప్ ఫ్లాప్ ఫ్లాప్. పెట్టింగా ఉత్తరా అంతే అది గెలిపింది. 3 స్టార్ట్. ఏదిరా సంబంధం లేదు మరి ఏమైందిరా? వచ్చింది ఇప్పుడు వస్తలేదు. మరు అనేది అరే వైర్ చేంజ్ అయ్యి అటు ఇటు అరే భాయ్ తు జా. అన్ని ఫ్లాప్లే అవుతున్నాయి ఈ రోజు. ఇది లడ్డుగాని పండుగానికి తెలియాలి. ఇది ఇలా చేసి మీ మామ రమేష్ చెప్పినా నేను అందరి కరెక్ట్ పెడుతున్నా ఇదేంద్రా ఇంత ఇట్లా తిప్పుకో ఇట్లాను ఇంకేం తిప్పుతాం రా. ఇది నా చేతులు సర్ప్రైజ్ ఎట్లా తిన్నావా నాకు తెలియదురా ఇట్లా తిన్నా. ఏదో ఒకటి వద్దు. వస్తుందిరా లైట్. అనుకుంది ఒకటి అయింది ఒకటి. అందుకే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. బర్త్డే రోజు ఎట్లుండాలి ఎట్లుండాలని చెప్పి లడ్డురా పెట్టు రాదురా చేసురుగారా. నీకు అంత భయం అవుతుంది నా ముందు పేలుతుంది నా ముందు శని శేఖర్ శని లడ్డు శేఖర్ డిషన్ ఇప్పుడు అది పేలింది అనుకో ఎట్లుంటది అనుకున్నావు. శేఖర్ ఎడిషన్ అంట. ఇద్దరికి వస్తుంది నాకు రాదు. ఏమైంది నీకు ఇక్కడ చూపి అది పేలింది అనుకో. భయం అవుతుంది. ఏ ఆగు వద్దు ఇప్పుడు వస్తుందనే ఉండే వస్తే ఎవడ్రాడు ఈ అమ్మ అంతా బేకార్ బేకార్ ఇచ్చిండు. ఆమె చెక్ చేసి రావాల్సింది కదా. ఆ నోట్లో పెట్టి చెక్ చేయాల్సిన ఉంది. కరెక్ట్ చెప్పినావు. ముందు పోనీ బయట తప్పు పెట్టినామా ఇది ఆరికొని ఏకే గారి కొని ఈ వైర్ కరెక్ట్ పెట్టాలి. సరే ఇక బాయ్ చెప్పండి. లడ్డు చేరా. ఏ నాకు రాదు అది నాకు నువ్వేం మనిషి వైర్ అటు ఇటు పెట్టు వైర్ అటు ఇటు పెట్టు బయట అటు ఇటు వైర్ అటు ఇటు పెట్టు వైర్ కాదు అది అల్ల పెట్టాలి. సర్ప్రైజ్ ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్పుర్రా. కంగ్రాచులేషన్ ఫస్ట్ కంగ్రాచులేషన్ అందరూ ఇది వరకు వరకరా చెప్పు ఆ ఫ్లవర్స్ అటు చూపిరి. అరే నాకు ఇవ్వరి. సో తన సర్ప్రైజ్ ఇదే. తన గిఫ్ట్ నా గిఫ్ట్ గిఫ్ట్ కాదు సర్ప్రైజ్. ఎందుకంటే ఇది ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఇది గిఫ్ట్ కాదు. మరి నా గిఫ్ట్ రేపు అదే రేపు రివీల్ చేస్తానే. 12 కదా ఇప్పుడు మిడ్ నైట్ అవుతుంది. 1 అవుతుంది. 1 అరౌండ్ 2
1:32 అవుతుంది కదా. సో గిఫ్ట్ ఇప్పుడు పాసిబుల్ కాదు కాబట్టి అది రేపు ప్లాన్ చేసుకుంటున్నా. సో వాళ్ళ మామ అయితే చాలా ఖుషి అయిపోయింది ఈరోజు. దేనికి పోయి కారు కొన్నదని చేసుకొచ్చేసరికి తన మామకి పాపం ఆనంద పాష్పాలు వస్తున్నాయి కాబట్టి కంట్రోల్ చేసుకున్నా. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే. ఇంకా బాయ్. నెక్స్ట్ రేపు ఎక్కడికి వెళ్తున్నాం అది కూడా నీదేనా ప్లానింగ్ నాదా? అది మీ మామ ప్లానింగ్. సరే రేపు ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా నెక్స్ట్ వచ్చే బ్లాగ్ లో చూసుకోండి. బాయ్ బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేసి ఫ్రెండ్స్. బాయ్.